ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మరియు అందరికీ, మీ కుటుంబ సభ్యులకు, మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంటర్లింక్ గ్రూప్ తరపున. ముఖ్యంగా ఈరోజు పండగ రోజు మీ ముందుకు రావడం కారణం ఏమంటే, ఒక 2 రోజుల క్రితము నేను ఇంటర్లింక్ అంబాసిడర్గా సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఇంటర్లింక్లో అంబాసిడర్ కావాలంటే కొన్ని ట్విట్టర్ అకౌంటు, మనకు టెలిగ్రామ్ అకౌంటు, ఇవి 2 ఉండాలి కంపల్సరీగా. వాటిల్లో మనం కంటెంట్లు తయారు చేసి పోస్ట్ చేస్తుండాలి. వాళ్ళు ఇచ్చిన కంటెంట్లు వాళ్ళు మనవి చూసి రెగ్యులర్గా ఒక 2 వారాలు అట్లా చూసి మనకు మార్కులు వేస్తే దానికి సెలెక్ట్ చేస్తారనమాట. అట్లా అంబాసిడర్ కావచ్చు. దాంట్లో 3 ఉంటాయి: టైర్ 3, టైర్ 2, టైర్ 1. టైర్ 3 వచ్చి ఇన్ఫ్లుయెన్సరు, టైర్ 2 వచ్చి కమ్యూనిటీ బిల్డరు, టైర్ 1 వచ్చి గ్లోబల్ లీడర్. ఇది స్టెప్ బై స్టెప్ మన పర్ఫార్మెన్స్ని బట్టి సెలెక్ట్ చేస్తారనమాట. మళ్ళీ నాది పర్ఫార్మెన్స్ బాగుంటే టైర్ 2కి వెళ్ళొచ్చు. సరే, ఇంకా అది నెక్స్ట్ టైం చూడాలి. ముఖ్యంగా ఈరోజు ఇంటర్లింక్ సభ్యులకు చెప్పడం ఏమంటే, ఇంకా మనం ఒక అడుగు దూరంలో ఉన్నాము. ఇన్ని రోజులు పడిన కష్టానికి ఫలితం చూడబోతున్నాము. ఇంకా నెక్స్ట్ మంత్ అప్డేట్ రాబోతుంది, లేదా ఈ నెలాఖరులోనే రావచ్చు. కేవైసీ చేసుకోవడానికి అప్డేట్ రావచ్చు. అందరం కేవైసీ చేసుకుంటేనే ఐటీఎల్జీ అన్ని వెరిఫైడ్ అవుతాయి. వెరిఫైడ్ అయిన ఐటీఎల్జీకి రేషియోగా ఎన్ని ఇస్తారనేది తెలియదు. ఐటీఎల్ ఇస్తారు. ఆ ఐటీఎల్నే మనము బయట సేల్ చేసుకోవడం కానీ, షాపింగ్ చేసుకోవడం కానీ, ఏదైనా వేరే వాళ్ళకు P2P ఎవరికైనా అమ్ముకోవడం కానీ జరుగుతుంది వ్యాలెట్ ద్వారా. కాబట్టి అందరూ రెగ్యులర్గా మైనింగ్ చేయండి. మీ హెచ్సిఎస్ స్కోర్ పెంచుకోండి. హెచ్సిఎస్ స్కోర్ ఆధారంగానే వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చే విధంగా సెట్ చేశారు. కాబట్టి 6 మైనింగ్లు చేసిన వాళ్ళకి కొన్ని ఎక్కువ కాయిన్స్ వెరిఫై అవుతాయి. మైగ్రేషన్ అనేది ఉంటుంది, ఇంతని లిమిట్ ఉంటుంది అనమాట. అన్నీ ఒక్కసారి కావు. అయిన వాటిల్లో ఇన్ని P2P మనం అమ్ముకోవచ్చు, లేదా షాపింగ్ చేసుకోవచ్చు, లేదా కొన్ని దాచిపెట్టుకోవచ్చు. అది వచ్చినప్పుడు చెప్తాము ప్లాన్ ఆఫ్ యాక్షన్. అన్నీ ఒకసారి అమ్ముకోకుండా, ఎందుకంటే కొంతమంది తక్కువ రేటు కొనడానికి ప్రయత్నిస్తారు. మనం తొందరపడి అమ్ముకోకూడదు. దానికి ఒక ప్లాన్ పెట్టుకొని కొన్ని అమ్ముకోవడం, కొన్ని దాచిపెట్టుకోవడం, కొన్ని డిపాజిట్ చేయడము, అట్లా చేయడం అనేది చేసుకుందాము. అది వచ్చినప్పుడు మేము క్లియర్గా చెప్తాము. ఎవరు తొందరపడద్దు. ఇప్పటికైనా వ్యాలెట్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ వ్యాలెట్ చేసుకోండి. అది ముఖ్యంగా అది అవసరం. మరి వ్యాలెట్ లేకుంటే మనం లబ్ధి పొందలేము. అది యాప్లో చేసుకోవాలి. ఇంకొక విషయము, మైనింగ్ ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణం వాళ్ళకు నచ్చచెప్పి, నెక్స్ట్ మంతే మనము కొంత లబ్ధి పొందుతాము అని వాళ్ళకి చెప్పి ఆ మైనింగ్ మొదలుపెట్టే ఏర్పాటు చేయండి. ఆ మైనింగ్ 5 రోజులు కనుక కంటిన్యూగా చేస్తే, ఒక మైనింగ్ కూడా మిగలకుండా 5 రోజులు కనుక చేశారంటే ఆ పోయిన కాయిన్స్ 99% మనకు వచ్చేస్తాయి. చేర్పించిన వాళ్ళకు మనం 500 వచ్చింటాయి కదా, అవి మైనస్ అయి ఉంటాయి కదా, అవి కూడా మనకు చేర్పించిన వారికి వస్తాయి. కాబట్టి ఒక కాయిన్ విలువ రేపు తెలిసినప్పుడు ఈ పని మనం ఎందుకు చేయలేదా అని అప్పుడు బాధపడితే వచ్చేది కాదు. ఇప్పుడు బర్నింగ్ మెకానిజం ఉంది కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు నచ్చచెప్పి జాయిన్ చేయించండి. వారు లబ్ధి పొందుతారు, మీరు లబ్ధి పొందుతారు. ఇది కొద్దిగా మనము ఎంత ఒక 6 నిమిషాలు రోజుకు మనం శ్రమపడే పెద్ద శ్రమ కాదు అది. ఎప్పుడు సెల్లు మన చేతిలోనే ఉంటుంది. ఏమేమో రీల్స్ చూస్తూ ఉంటాము, ఏవో వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాము, చాటింగ్లు చేస్తుంటాము, రకరకాలుగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అనవసర విషయాలకు. ఇది 1 నిమిషం ఒకసారి మైనింగ్కు మనం 6 మైనింగ్లు ఈజీగా చేసుకోవచ్చు. ఒక కాయిన్ వాల్యూ రేపు తెలిసినప్పుడు దీని విలువ మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు అందరు గమనించి మానేసిన వాళ్ళని తీసుకురండి. ఇంకా మరి ముఖ్యంగా ఈరోజు పండగ శ్రీరామనవమి. ఈ పండగ సందర్భంగా అందరూ మీరు శ్రీరామ కళ్యాణానికి హాజరవుతారు. అక్కడ అందరూ గుమి కొడతారు, అందరూ గ్యాదర్ అవుతారు. కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరైనా ఉన్నా ఇంటర్లింక్ గురించి కొద్దిగా చెప్పి వాళ్ళని కూడా చేర్పియండి. మీరు లబ్ధి పొందుతారు, వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇది మంచి క్రిప్టో, మానవ ఆధారిత క్రిప్టోలోనే ఇది వెరైటీ క్రిప్టో. ఇంతకుముందు ఏ క్రిప్టో కాయిన్కు ఇంత టెక్నాలజీ అప్లై చేయలేదు. ఇది మనము వీసా కార్డు వస్తుంది, నెక్స్ట్ షాపింగ్కి ఉపయోగపడుతుంది. కాయిన్ అమ్ముకోవచ్చు కంపెనీలకు. రకరకాలుగా ఈ కాయిన్ మనకు ఉపయోగపడుతుంది. దాచిపెట్టుకుంటే పిల్లల భవిష్యత్తుకు ఉంటుంది. కాబట్టి మీరందరూ గమనించి కొత్త వారిని చేర్పించండి, మానుకున్న వాళ్ళని మొదలుపెట్టించండి.
మీకు సాధ్యమైనంత వరకు మరీ మేము బతిమలాడొద్దండి. అది తెలుసుకున్న వాళ్ళు బాగుపడతారు. ఇంకా విననప్పుడు వదిలేయండి. మనం ఫోర్స్ చేయకూడదు ఎవరిని, వాళ్ళ ఇష్టం అది. కాబట్టి ఇదొకటి గమనించండి. మరీ ముఖ్యంగా టిక్ కాయిన్ మైనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా రెఫరల్స్ ఉన్నారు కొంతమంది. ఆ టిక్ కాయిన్ గ్రూప్లో కూడా పెట్టాను నిన్న. రెఫరల్ లింక్ పెట్టా. టిక్ చైన్ వచ్చింది. ఇది కంపల్సరీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేయాలి. ఈ టిక్ చైన్ యాప్ టిక్ కాయిన్ యాప్కు కనెక్ట్ చేయాలన్నమాట. అది రేపు జూన్లో కేవైసీ వస్తుంది. జూలై 1న ఇది లిస్టింగ్ అవుతుంది. అమ్ముకోవచ్చు జూలై 1 నుంచి. టిక్ కాయిన్ మెంబర్స్ అంతా గమనించండి. మీరు కంపల్సరీ నేను టిక్ కాయిన్ గ్రూప్లో పెట్టాను లింకు. జాయిన్ అయ్యి మీరు ఇన్స్టాల్ చేసుకొని దానికి కనెక్షన్ చేసుకోవడానికి ఏర్పాట్లు ఉండే లోపల ఒక వీడియో కూడా పెట్టాము. టిక్ కాయిన్ దాంట్లో చూసి చేసుకోండి. మరి ముఖ్యంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ పండగ వేళ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదములు.